14వ రోజు నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకులు ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో డబ్బుల కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు బ్యాంకులు ఏటీఎంల చుట్టూరా తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు జూబ్లీహిల్స్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి కావ్య అందిస్తారు. పాత నోట్ల మార్పిడికి సంబంధించి ప్రకటన వచ్చి బ్యాంకుల పరిస్థితి మనం క్యూ లైన్ చూస్తుంటే అదే విధంగా కనిపిస్తుంది. చేంజ్ కి విత్డ్రాల్, దాంతోపాటు డిపాజిట్, ఈ గందరగోళ పరిస్థితి కంటిన్యూ అవుతూనే ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం బంజారాహిల్స్ బ్రాంచ్ దగ్గర ఉన్నాం. ఆంధ్ర బ్యాంక్ రోడ్ నంబర్ 14లో ఇది ఉంది. చూస్తున్నాం ఒక పక్క ఏటీఎం, ఇంకో పక్క బ్యాంక్. ఒక పక్క బ్యాంకులు కూడా ఏటీఎంల పరిస్థితికే వచ్చాయని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం ఈ బోర్డు అని చెప్పొచ్చు. ఇప్పటికే ఏటీఎంలు రెండో రోజు నుంచి నో క్యాష్, నో విత్డ్రా, నో క్యూ లైన్ అనే బోర్డులు ఏటీఎం వద్దలో చూస్తున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు బ్యాంక్లో కూడా దాపురించింది. బ్యాంకుల వద్ద కూడా అదే బోర్డులు, క్యూ లైన్లో జనాలు చూస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఉండే కస్టమర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్ని రోజులుగా ఈ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, వారు తిరిగిన తర్వాత ఎక్స్చేంజ్ కానీ డిపాజిట్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అనేది వారి మాటలోనే తెలుసుకుందాము. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 4 డేస్ నుంచి వస్తున్నాం పోతున్నాం. మాకు శాలరీ ఇచ్చారు, పాత నోట్లు ఇచ్చారు, ఈ బ్యాంకులో వేసుకున్నాం. 4 డేస్ నుంచి పని లేదు, ఏం లేదు, ఇక్కడికి వచ్చి పోతున్నాం అంతే. అదే బోర్డు అదే ఉంది. డిపాజిట్ 10,000. మరి ఎట్లా డ్రా చేయబోతున్నారు డబ్బులు? ఏటీఎంలో లేదు, ఇక్కడ చెక్ ఉంది, చెక్ ద్వారా కూడా ఏం లేదు. ఏమంటున్నారు మరి? 4 రోజుల నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం అంటున్నారు. 4 డేస్ నుంచి బ్యాంక్ సిబ్బంది ఏమంటారు? రిజర్వ్ బ్యాంక్ లో డబ్బులు లేవు, వచ్చినాక చెప్తామంటారు, ఆ బోర్డు చూపిస్తారు అంతే. మనం మిగతా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక కస్టమర్ పెళ్లి శుభలేఖతో కూడా బ్యాంక్ చుట్టూ తిరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి పెళ్లి ఎప్పుడుంది, దాంతోపాటు ఎంత డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందన్నది ఆయన మాటలు తెలుసుకుందాం. ఎప్పుడుంది పెళ్లి శుభలేఖ పట్టుకొని? 4th తారీఖుని. మరి డబ్బులు అరేంజ్ అయ్యే ఎన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు? ఒక వారం అయిందండి. వారం నుంచి ఇలా డైలీ తిరుగుతూనే ఉన్నాం. అసలు అవ్వట్లేదండి. బ్యాంకులో వస్తుంటే పైసలు లేవు, 3-4 రోజులు తిప్పుతున్నారండి. మరి ఎంత విత్డ్రా చేయాల్సి ఉంది? మీ అకౌంట్లో ఎంత ఉన్నాడు? 1 లాక్ వరకు ఉంటుంది. 1 లాక్ విత్డ్రా చేసుకోవాలి. అసలు క్యాష్ లేదని చెప్పేస్తున్నారు. అందుకోసం మీ అకౌంట్ ఎక్కడ ఉంది? ఈ బ్రాంచ్కి ఎన్ని రోజుల నుంచి తిరుగుతుంది? అకౌంట్ ఇక్కడ ఉంది, బ్రాంచ్ ఇదే బ్రాంచ్. ఇక్కడ ఒక వారం నుంచి తిరుగుతున్నాం కదా, వెళ్ళి క్యాష్ లేదని బోర్డు పెట్టేసారండి. మరి ఎట్లా అనిపిస్తుంది? ఒక పక్క పెళ్లి డేట్ కూడా దగ్గర పడుతుంది, డబ్బులు ఏమో పేపర్లు ఇచ్చారు, 2.5 లక్షలు కూడా డ్రా చేసుకోవాలి నుంచి అని చెప్పారు కదా. అందుకోసం ఇలా వచ్చాయి. మరి ఎలా ఏమంటారు, గ్యాస్ లేదని బోర్డు వచ్చారు, ఏమంటారో చూసుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని రోజులు మనం ఏటీఎంల కాడనే ఇట్లాంటి బోర్డులు చూసినాం, ఇప్పుడు బ్యాంకులు కూడా ఇట్లాంటి బోర్డులు పెడితే ఎట్లుంది మీకు? పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇక్కడ వచ్చి బోర్డులు పెడుతున్నారు క్యాష్ లేదని. మేము వచ్చి తిరిగిపోతూ ఉన్నాం 3 రోజుల నుంచి. కానీ క్యాష్ మాకు అవసరాలు తీర్చట్లేదు. ఎందుకంటే 2,000 నోటు కూడా చేంజ్ ఎక్కడ ఇవ్వట్లేదు. అది కూడా ఏమంటున్నారంటే అది కూడా రద్దు చేస్తున్నాం అంటున్నారు. మరి ఇంక ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. దాని గురించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పుడు క్యాష్ తీసుకుందాం అంటే డబ్బులు లేవని అక్కడ బోర్డు పెట్టారు. 3 రోజులుగా తిరుగుతున్నాం. మరి క్యాష్ లేకపోతే మేము ఎలాగా బ్రతకాలో అర్థం కాదు. అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మరి ఏటీఎంస్కి వెళ్ళి చూసారా? ఏటీఎంస్ ఎట్లున్నాయి? పని చేయట్లేదు మేడం, అవుట్ ఆఫ్ సర్వీస్ అంటున్నాయి. ఏటీఎంలో చూస్తే అవుట్ ఆఫ్ సర్వీస్, కొన్ని డిపాజిట్ చేద్దామంటే అవుట్ ఆఫ్ సర్వీస్ అంటుంది మిషన్లన్నీ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. లైన్లో ఒక 1 వీక్ నుంచి తిరుగుతున్నామండి. ఎవరు వచ్చినప్పటి నుంచి మాకు ఇట్లనే కూర్చోబెడుతున్నారు, క్యాష్ నుంచి పంపించేస్తున్నారు. అది కాకుండా ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది, అక్కడ సప్లై అవుతుంది, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. చాలా ప్రాబ్లం. 1 వీక్ నుంచి సేమ్ ప్రాబ్లం అవుతుంది, రిపీట్ అవుతుంది. మరి ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ ఎంత టైం గడపాల్సి వస్తుంది రోజులో? మేము ఒక 5-6 అవర్స్ దాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇది ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ఖాతాదారులు మాత్రమే ఈ నోట్ల మార్పిడి వల్ల ఇన్ని రోజులు చిక్కుల్లో చిక్కుకున్నారు. కానీ ఇప్పుడు బ్యాంకులు కూడా అవే కష్టాలను ఎదుర్కొంటున్నాయనే చెప్పొచ్చు. బ్యాంకుల్లో కూడా 100 నోట్లు, దాంతోపాటు 50 నోట్ల చిల్లరకు ఈ బోర్డులే నిలువెత్తు నిదర్శనం. ఒక పక్క చిల్లర లేవు అనే ఇన్ని రోజులు చెప్తూ వచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఏకంగా క్యాషే లేదనే బోర్డు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. మరి ఈ దారుణ పరిస్థితి నుంచి ఎప్పటికీ బ్యాంకులు తేరుకుంటాయో, నోట్ల ముద్రణ ఎప్పుడు జరుగుతుందో, మరి పబ్లిక్ కష్టాలు ఎప్పటికీ తీరుతాయో చూడాల్సింది.